శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి ఈ వారంలో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి గ్రహస్థితి తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం. ఈ సంచారం జాతకుడికి చాలా విజయ అవకాశాలు తేవడం జరుగుతుంటుంది. ఎటువంటి పనినైనా గొప్ప సహాయంతో అతను పూర్తి చేయగలుగుతాడు. మీ ఈ యొక్క ప్రయత్నంలో మీ మిత్రులు, మీ రక్త సంబంధికులు, మీ బంధువులు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంటుంది. మరి ఇది ఈ కుజుని యొక్క తృతీయ స్థితి క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, లేదంటే కొత్తగా ఏదన్నా వ్యాపారాన్ని కానీ, జీవనోపాధికి ఏదన్నా ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది బాగా అనుకూలించే అవకాశం. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కొత్తగా వాళ్ళు తన యొక్క వృత్తిని, అంటే అది మీడియేటర్గా కావచ్చు, ఏజెంట్గా కావచ్చు, ఈ విధంగా మీడియేటర్గా రియల్ ఎస్టేట్లో ప్రవేశించడం వల్ల మేషరాశి వారికి చాలా బాగా కలిసి వచ్చే అంశం. అలాగే ఎక్కువగా వీళ్ళు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అంటే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యాన్ని వీక్షించడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. కొంతమంది మరి అది విదేశ ప్రయాణం అవ్వచ్చు, పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కూడా ఉన్నది. అలాగే రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మీ విద్యా అవసరాలకు కానీ, వ్యాపార అవసరాలకు కానీ ఖచ్చితంగా మీరు చేసే రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఈ వారంలో బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలతో వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించకపోయినా వాళ్ళతో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా స్త్రీ తరపు బంధువులు ఎవరన్నా ఉంటే మీ జాతకంలో, అంటే అత్తవారి బంధువులు కావచ్చు, లేదంటే మీ దగ్గరటువంటి మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కొలీగ్స్ అవ్వచ్చు, లేదా మీ వద్ద పనిచేస్తున్నటువంటి వారితో ఎటువంటి చికాకులు, ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి స్థితి. సో ఇది ఒక స్థితి. అయితే మనకి ఈ రవి 5వ స్థానంలో సంచరిస్తూ ఇంచుమించుగా మనకి ఈ 4వ తారీఖున పంచమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి ఈ బుధాదిత్య యోగం కూడా జాతకుడు వృత్తిలో ఏదన్నా మార్పు కొరకు ప్రయత్నం చేసినా, ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాల కొరకు అవకాశం ఉంటుంది. ఇది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది, ఆర్థిక సహకారం పెరుగుతుంది. సో ఏదైనా ఈ వారం ఈ మేషరాశి వారికి కుజుని స్థితి అనుకూలంగా ఉంది. రవి బుధులు కూడా ఫేవర్గా రావడం జరిగింది. శుక్రుడు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆర్థిక పరంగా ఎంత ధనం వచ్చినప్పుడు కూడా విపరీతమైన టైట్ ఏర్పడింది అవకాశం ఉంది. అలాగే ఖచ్చితంగా మీరు కొన్ని బాధ్యతలు నుంచి బయటపడవలసి ఉంటుంది, కొన్ని రుణాల నుంచి బయటపడవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు కొంతవరకు గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నంలో కానీ, గతంలో చేసినటువంటి రుణాలు తీర్చే ప్రయత్నంలో ఖచ్చితంగా తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఏదైనా ఈ సమయంలో మీరు మీ ఇటువంటి చికాకులు ఏమైనా ఉంటే దాన్ని సంపూర్ణంగా మీరు వదిలించుకోవడమే బెటర్ తప్ప దాన్ని ఇంకా కొనసాగించడం మంచిది కదా. అంటే ఏదైనా ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉన్నా, ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే మీరు వెంబటనే చెల్లించేయండి. అలాగే చిన్న చిన్న లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, చికాకులు, ఈ వ్యవహారాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కంప్లీట్గా ఈ వారం నుంచి మీరు బయటపడితే చాలా మంచిగా ఉంటుంది. అయితే ప్రస్తుతం మీకు గురుబలం చాలా చక్కగా ఉంది, శని అనుకూలిస్తున్నాడు. ఎక్కువ గ్రహాలు అనుకూలించడం వల్ల చాలా వరకు ఈ వారం అంతా కూడా విజయోత్సవంగానే ఉంటుంది. అయితే ఈ బంధు విరోధాలు రాకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకుంటే మంచిది. ఈ వారంలో మరి వార ప్రారంభంలోనే 1వ తారీఖున మాస శివరాత్రి రాబోతుంది. ఖచ్చితంగా ఏ రాశుల వారైనా మాస శివరాత్రి రోజు మరి శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు నెలంతా శివుడికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం రావడం జరుగుతుంది. ఎవరికైనా ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఖచ్చితంగా శివుడి వల్లే అవుతుంది. కాబట్టి కంపల్సరిగా ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో, నవగ్రహాలను నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా శివుని యొక్క ఆరాధన, ఎస్పెషల్లీ
ఇటువంటి మాస శివరాత్రి వచ్చినప్పుడు అభిషేకం చేసుకోవడం వల్ల, లేదంటే ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు కొన్ని పర్వదినాల్లో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి అంత నవగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల్ని కేవలం శివుని అనుగ్రహంతో తొలగించుకునే అవకాశం ఉంది. అలాగే మరి ఈ వారంలో వస్తున్నటువంటి ఇంకొక అదృష్టం ఏంటంటే, ఈ వారం చివరిలో వినాయక చవితి రాబోతుంది. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యాపార సంస్థలో కానీ వాళ్ళ గృహంలో కానీ వాళ్ళ స్థాయిని బట్టి మరి వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకొని అది 3 రోజులు, 5 రోజులు, 7, 9 అలా నవరాత్రులు చేస్తూ ఉంటారు. సో ఏదో ఒక ఈ విధంగా కనీసం 3 రోజులన్నా విఘ్నేశ్వరుని మీరు మీ గృహంలో ప్రతిష్ఠించి తగు విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, వినాయకుడు ఒక రోజన్నా మీ గృహంలో ఉండడం వలన, మీ గృహంలో నిద్రించడం వలన 100% అన్ని సంకటాలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా అపనిందలు, నీలాపనిందలు పోవాలంటే విఘ్నేశ్వరుని పూజించాలని చెప్తూ ఉంటారు కదా. ప్రస్తుతం ఏంటంటే నీలాపనిందలు అవి పెద్దగా ఎవరు పట్టించుకోడు, కానీ రుణాలు, అప్పులే పెద్ద ప్రమాదం అన్నమాట. అటువంటి అప్పుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా ఈ వినాయక చవితి రోజు కనీసం ఒక రోజన్నా మీ గృహంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండే విధంగా, ఒక రాత్రి మీ గృహంలో ఉండే విధంగా, నిద్రించే విధంగా చేసుకుంటే 100% రాబోయే రోజుల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, మనం బయట పందిరిలో వినాయకుడు ప్రతిష్ఠించారు, అక్కడ పూజ చేసుకుంటున్నాం కదా, ఇంట్లో అక్కర్లేదు అనుకుంటారు. కనీసం మీకు అలా కాకుండా మీరు కూడా ప్రత్యేక గృహంలో చేసుకోవాలి. మీరు గృహంలో ఉంటే గృహంలో చేసుకోవాలి. దాంతోపాటు మీ కార్యాలయం ఏదన్నా ఉంటే చిన్న చిన్న ఆఫీసో ఏదో ఉంటుంది, అక్కడ కూడా చేసుకోవాలన్నమాట. ప్రతి చోట కూడా మీకు 4 ఇళ్ళు ఉంటే 4 ఇంట్లో చేసుకోండి, 2 వ్యాపారాలు ఉంటే 2 వ్యాపార సంస్థల్లో చేసుకొని ఈ విధంగా విఘ్నేశ్వరుని మీరు నిలుపుకోవడం వల్ల అక్కడ సంవత్సరం అంతా కూడా వినాయకుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ వచ్చి ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఏదో కారణాల వల్ల సాధ్యం కాకపోయినా కనీసం ఎవరో ఒకరితో మీ గృహంలో ఈ పూజ చేయించుకోవాలి తప్ప వినాయకుడు పూజ చేయకుండా ఆ రోజు ఆ గృహం ఉండకూడదు. మీరు తాళం వేసి ఉన్నా, ఊరు వెళ్ళిపోయినా కానీ ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో ఆ రోజు వినాయక చవితి జరగకపోతే సంవత్సరం అంతా కూడా దాని యొక్క ప్రభావాన్ని మీరు చూడడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఎంత దూరంలో ఉన్నా ఆ వినాయక చవితి రోజు వచ్చి, లేదంటే మీ బంధువులు పంపించి మీ గృహాన్ని ఒకసారి శుభ్రం చేయించి వినాయక చవితి పూజ చేయించి మళ్ళీ మీరు మీ కార్యక్రమం చూసుకోవడానికి లాకేసుకోవచ్చు. బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం ఈ కార్యక్రమం నిర్వహిస్తే 100% సంవత్సరం అంతా వచ్చే ఈతి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.